ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు సీఎంకు స్వాగతం పలికారు. కాసేపట్లో సదస్సు ప్రాంగణానికి చేరుకుంటారు. ఏపీని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే సెషన్లో అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై ఏపీలో 10 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించేలా ఐబీఎంతో క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థతో ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రంలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎంఓయూ చేసుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటీ మద్రాస్తో ఒప్పందం జరగనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపైన సీఎం ప్రకటన చేయనున్నారు. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం యూకే ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు.